లారీ యజమానులు వర్కర్ల సమస్యల పరిష్కారానికి వారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీలు పేర్కొన్నారు. కాకినాడలో సంజయ్ నగర్లో గల లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయ ఆవరణలో కార్తీక వన సమారాధన కార్యక్రమం అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీలు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని చోట్ల యూనియన్లు ఉన్నప్పటికీ కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 1962 సంవత్సరంలో అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, 3 యూనియన్లుగా ఉన్న అసోసియేషన్ను ఒకటిగా చేర్చడం జరిగిందని తెలిపారు. లారీ యజమానులు, వర్కర్లు విభేదాలు వీడి ఐకమత్యంగా ఉండి ముందుకు సాగాలని, అప్పుడే ఏ సంఘమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అసోసియేషన్ నాయకులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేలను, అతిథులను అసోసియేషన్ ఆధ్వర్యంలో గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి అల్లం రాజు, కోశాధికారి గణేశుల శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు మల్లెపూడి వీరు, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, వాసిరెడ్డి యేసుదాసు, జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్, బీజేపీ నాయకులు సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, కె గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నాకంటే ముందు చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్యేలతో చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారంటే, ఈ పడవల ఆఫీసులు 3 యూనియన్లు ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఒక యూనియన్లో పడవలు తీసుకుంటున్నారు, సిప్పర్స్ తీసుకున్న తర్వాత డబ్బులు ఇమ్మని అడిగితే ఆ డబ్బులు ఇవ్వకుండా 2వ యూనియన్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారు పడవలు. మళ్ళీ 2వ యూనియన్ దగ్గర ఆగిపోతే వాళ్ళు గట్టిగడితే 3 యూనియన్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారు. ఇలాగ పేమెంట్లు ఇవ్వట్లేదండి అని చెప్పి ఇబ్బంది పెట్టేస్తున్నారు అని చెప్పి చాలామంది ఎమ్మెల్యేల దగ్గర తిరిగారట. కానీ ఎవరు పట్టించుకోలేదండి. అంటే ఈ వాస్తవాన్ని చెప్పాలి మీ అందరికి కూడా. అసలు వచ్చినప్పుడు ఈ యూనియన్లు కూడా వచ్చారు. యూనియన్లు అంటే లీటర్లు రాలేదు, కింద పనిచేసే వర్కర్స్ అందరూ పడ మీద వెళ్ళి కూడా అందరూ వచ్చారు. కొండబాబు గారు, పడవలన్నీ నల్లేస్తున్నాం, డబ్బులు ఇవ్వట్లేదు, అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది, ఎప్పుడుకో ఇస్తున్నారు డబ్బులు, కానీ ఏమో వాళ్ళకి పేమెంట్లు వచ్చేస్తే సిప్పర్స్కి, అయినా సరే మాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్నారు. అంటే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారంటే, ఇక్కడ 3 కూలీ ఆఫీసులు ఉన్నాయి, 3 ఆఫీసులు పడవల ఆఫీసులు గారు ఇక్కడ ఉన్నారు, రామ్మూర్తి గారు ఉన్నారు, డాక్టర్ మత్ గారు, ఇంకా పెద్దలందరూ బతికే ఉన్నారు, కొంతమంది చనిపోయారు. అందులో ఒక వ్యక్తి చనిపోయాడండి, ఇంకా బతుకున్నాడు. ఒక ఆయన, ఒక వ్యక్తి అయితే చనిపోయాడు, ఒక వ్యక్తి ఇంకా బతుకున్నాడు. ఒక ఇద్దరి వల్ల వ్యవస్థ అంతా పాడు చేయని చూశారండి. అలాంటి 3 యూనియన్లు కలిపిన తర్వాత ఒక సీరియల్ ప్రకారంగా పడవలన్నీ వెళ్ళడం వల్ల ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చారు, వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒకే సీరియల్. మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ప్రతి యాత్ర వస్తే నాకు చాలా చక్కగా అనిపించింది వాతావరణం అయితే మటుకు. ఈ వాతావరణం ఎలా ఉండాలంటే ముందు నేను కొండబాబు కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. మనం అందరూ కలిసి సమిష్టిగా అందరూ కూర్చుని, కొంతమంది పెద్దలందరూ కలిసి సమిష్టిగా కూర్చుని మంచి వాతావరణంలో మంచిగా ఒక నిర్ణయానికి వద్దాం. ఆ నిర్ణయానికి వచ్చేదాకా ఒకరి మీద ఒకరు మాటలు ఇచ్చుకోవడం కానీ ఇంకోటి కానీ ఏది చేసుకోకుండా చక్కగా మన యూనియన్కి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న యూనియన్ని ఆ చరిత్రతో ఉంచుదామని చెప్పి నేను మీ అందరినీ కోరుతాను. ఒకవేళ ఆ చరిత్ర కానీ జరిగిపోయే పరిస్థితి మనలో ఏ ఒక్కరు ఇద్దరు తీసుకునే సందర్భం వస్తే మటుకు మనందరం మటుకు అందరికీ ఆ విషయం గట్టిగా చెప్పాల్సిన అవసరం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళంటే కొన్ని చిన్న మార్పులు చేసుకుని సరి చేసుకుని కూర్చుని అందరిగా చేసుకోవాలని నా ఆలోచన. ఆ ఆలోచనని గౌరవించమని చెప్పి మీ అందరినీ ప్రార్థిస్తాను. ఒక ఉద్యోగస్తులకే కాకుండా పోర్టు ద్వారా కానీ తమ్ముడు మాట్లాడకండి. పట్నం ఈ ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి ఒక దిక్సూచి లాంటి కాకినాడని మనం సత్యశ్యామలంగా ఉంచుకోవాలన్నదే కొండబాబు గారి ఆలోచన, ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సోదరులారా. ఎందుకోసం అంటే ఇక్కడ సేవ సిటీకి ముందంటే హైదరాబాద్లోని, విజయవాడలోని తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏం జరిగినా ఢిల్లీలో జరుగుతూ ఉంటుంది. అటువంటి సుమారు 1962 నుంచి స్థాపించిన సంఘం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి మీరంతా సమానత్వంతో ఉండాలన్నదే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం, మన శాసనసభ్యుల వారి ముఖ్య ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. హృదయపూర్ శ్రీనివాసరావు గారికి, అలాగే నల్లవాడి వెంకటేశ్వర గారికి, అలాగే పంత నానాజీ గారి వెంకటేశ్వర గారికి, అలాగే బాబు గారికి అందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడానికి మేము లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా ఎంతో మేము
అందరినీ కూడా సన్మానం చేయడానికి కూడా పెద్దలందరినీ కేకేయడం జరిగింది. అలాగే తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందరూ కూటమి ప్రభుత్వం అందరినీ కూడా కేకేయడం జరిగింది. పెద్దలందరూ కూడా అంటే కొన్ని టైం లేని వల్ల కొన్ని చాలా చెప్పవలసి ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని తర్వాత నానాజీ గారు ఏదో పని ఉందంటున్నారు. ఇది ఆయన చేస్తున్నారు. మా తర్వాత మా కొండబాబు గారు దీన్ని తర్వాత దానికి ఆయన ఆదేశం ఇవ్వాలని కోరుతాం. ఇప్పుడు మన నానాజీ గారిని కొద్దిగా దీన్ని మాకు